నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నల్లధనం, బ్లాక్ మనీ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నల్లధనం అంటే ఏమిటి, మరి నల్లధనం ఎక్కువగా సంపాదించడం గల కారణాలు ఏమిటి, నల్లధనం దేశంలో ఎక్కువైపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని ఇది చూపుతుంది, మరి ఈ నల్లధనానికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి అని మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నల్లధనం అంటే ఏంటంటే ఇల్లీగల్ మనీ. ఓకేనా? ఇల్లీగల్ మనీ అంటే చట్టం ద్వారా కాకుండా, చట్టబద్ధంగా కాకుండా, చట్ట వ్యతిరేకంగా సంపాదించిన ఆదాయాన్ని మనం నల్లధనంగా పేర్కొనవచ్చు. నల్లధనం మళ్ళీ పేర్లు ఏమని పిలవచ్చు? బ్లాక్ మనీ అని పిలవచ్చు. నల్లధనానికి మరొక పేరు బ్లాక్ మనీ అని పిలవచ్చు. అదేవిధంగా నల్లధనాన్ని ప్యారలల్ మనీ అని కూడా పిలవచ్చు. బ్లాక్ మనీని అండర్ గ్రౌండ్ వెల్త్, అండర్ గ్రౌండ్ వెల్త్ అని కూడా పిలవచ్చు. అండర్ గ్రౌండ్ అంటే ఏమిటి? కింద ట్యాంకులు లోడ్ వేసి ఆ ట్యాంకు లోపల డబ్బును పూడ్చిపెట్టుంటారు, మనం చూస్తుంటాం. అండర్ గ్రౌండ్ వెల్త్ అంటే గ్రౌండ్ లోపల పూడ్చిపెట్టినటువంటి డబ్బు అని అర్థం. దాంతో పాటు అన్అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ అంటే ఏమి? లెక్కించబడినటువంటి మనీ, అన్అకౌంటెడ్ మనీ. అన్సపోర్టెడ్ మనీ. అదేవిధంగా మనకి ఇలా చాలా పేర్లు ఉన్నాయి. బ్లాక్ మనీ, బ్లాక్ ఎకానమీ, నల్లధనం, బ్లాక్ ఎకానమీ అనే పేరుతో మనం పిలుస్తాం. అయితే ఒక దేశంలో నల్లధనం ఎక్కువైపోతే దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపుతుందా అంటే ఖచ్చితంగా చూపుతాయి. మన భారతదేశంలో నల్లధనం అంటే ఏంటంటే మనకి మోసం చేసి సంపాదించే డబ్బుని మనం నల్లధనంగా పేర్కొనవచ్చు. హవాలా ద్వారా వచ్చిన డబ్బుని నల్లధనంగా పేర్కోవచ్చు. గుర్రపు స్వారీ, పేకాట ద్వారా లంచాలు ఇచ్చి డబ్బు సంపాదించడం. ఓకేనా? లంచాల ద్వారా డబ్బు సంపాదించడం. ప్రభుత్వ అధికారులను మనం లంచం ఇచ్చి మనం ఎక్కువగా డబ్బు సంపాదించి గవర్నమెంట్కి పన్ను కట్టకుండా పన్ను ఎగవేతకు పాల్పడితే దాని మొత్తాన్ని కూడా నల్లధనం అని చెప్పచ్చు. అదేవిధంగా విదేశ ప్రయాణం కూడా ఈ మధ్య నల్లధనానికి దారి తీస్తున్నది. అంటే భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి మ్యారిషస్ దేశానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఈ ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు భారతదేశం నుంచి డబ్బు తీసుకెళ్తాడు. ఎక్కడికి? మ్యారిషస్ దేశానికి. మళ్ళీ అదే డబ్బుని భారతదేశానికి పట్టుకొని వస్తాడు. అదే డబ్బుని భారతదేశానికి తీసుకొస్తాడు. మళ్ళీ ఒకవేళ మనం అడిగితే ఇది విదేశీ మూలధనం అంటే విదేశాల్లో నేను సంపాదించిన డబ్బు అక్కడి నుంచి నేను సంపాదించి తెచ్చుకుంటున్నా అని చెప్పేసి అధికారులకు తప్పుడు లెక్కలు చూపించి ఆ ట్యాక్స్ కట్టకుండా, ప్రభుత్వం తప్పు లెక్కలు చూపించి ట్యాక్స్ కట్టకుండా తప్పించుకొని నల్లధనాన్ని దాచుకున్న సందర్భాలు కూడా మనం ఈనాడు న్యూస్ పేపర్లో కావచ్చు, ఇటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే బ్లాక్ మనీ ఈజ్ ద ఇల్లీగల్ మనీ. దిస్ ఇస్ షాడో మనీ. షాడో మనీ కూడా షాడో మనీ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సంపాదించినటువంటి ఆదాయాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇల్లీగల్ మనీ అని పిలుస్తాం, బ్లాక్ మనీ అని పిలుస్తాం. భారతదేశంలో ప్రభుత్వ అధికారులు లంచం ఎక్కువ అవడం వలన దేశంలో లంచం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి అవినీతి చేయడం వలన డబ్బు ఎక్కువైపోతుంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయి కదా, దాని వలన కూడా అవినీతి ఎక్కువైపోతుంది. అదేవిధంగా మనకి హవాలా, పేకాట, గుర్రపు స్వారీ ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న డబ్బు కూడా మనకి నల్లధనంగా మనం చెప్పచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నల్లధనం రకాలంటే ఏమిటి, నల్లధనం అంటే చూద్దాం. అయితే 2016 నవంబర్ 8వ తారీఖున మన భారతదేశంలో 500 రూపాయల నోట్లు ప్లస్ అదేవిధంగా 1000 రూపాయల నోట్లను పూర్తిగా మన భారతదేశం ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. దీని స్థానంలో మన భారతదేశంలో 500 రూపాయల కొత్త నోట్లను, దాంతోపాటు 2000 రూపాయల కొత్త నోట్లను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ 2000 రూపాయల నోట్లను కూడా 2023లో దీన్ని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. 2023లో పూర్తిగా ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఇది మనకు నల్లధనానికి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, నల్లధనం విషయంలో మనం ఉపయోగించే పదాలు బ్లాక్ మనీ అని చెప్పచ్చు, ప్యారలల్ మనీ అని చెప్పచ్చు, బ్లాక్ ఎకానమీ అని చెప్పచ్చు, బ్లాక్ మనీ, బ్లాక్ ఎకానమీ, బ్లాక్ ఇన్కమ్ అని చెప్పచ్చు, అన్అకౌంటెడ్ ఇన్కమ్ అని చెప్పచ్చు, ఇల్లీగల్ మనీ, అండర్ గ్రౌండ్ వెల్త్, షాడో ఇన్కమ్, అన్అఫీషియల్
మనీ, దీనిని అన్శాంక్షన్డ్ మనీ సెక్టార్ అని కూడా పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. ఓకేనా, డిమానిటైజేషన్ అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్, నల్లధనాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, అసలు నల్లధనం రకాలు ఏమిటి చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్, వాస్తవంగా ప్రకటించిన ఉత్పత్తికి ఉత్పాదకాలు వలన రావాల్సిన ఉత్పత్తికి మధ్య తేడా ద్వారా అంచనా వేయచ్చు. వాస్తవంగా ప్రకటించే ఉత్పత్తి అంటే ఏమి, మనం వాస్తవంగా ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ కి ప్లస్ ఉత్పాదకాల వలన రావాల్సిన ఉత్పత్తికి మధ్య తేడా అని మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, మానిటరీ అప్రోచ్, ఆర్థిక వ్యవస్థలో మొత్తం చలామణి అయ్యే ద్రవ్యము అకౌంటెడ్ సెక్టార్ లో చలామణి అయ్యే ద్రవ్యానికి మధ్య ఉన్న తేడాని మనకి మానిటరీ అప్రోచ్. ఉదాహరణకి 100 కోట్ల రూపాయలు ఆర్బి ముద్రించి చలామణిలోకి పంపించింది, ప్రజల్లోకి పంపించింది. కానీ అక్కడ కౌంటింగ్ లో 70 కోట్ల మనీని మాత్రమే ఉంది. ముద్రించదేమో 100 కోట్ల మనీ వాస్తవంగా, కానీ ఇక్కడ ప్రజల చేతుల్లో అంటే కౌంటింగ్ లో లెక్కించేటప్పుడు 70 కోట్లు మాత్రం కనిపిస్తున్నాయి. మిగతా 30 కోట్లు కూడా అండర్ గ్రౌండ్ కింద నల్లధనంగా దాచేశారు అని అర్థం. ఓకేనా, కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాయే నల్లధనం. మనీ మానిటరీ అప్రోచ్. జాతీయ ఆదాయ అకౌంట్లలో లెక్కించబడ్డ ద్రవ్యం కంటే చలామణిలో ఉన్న ద్రవ్యం ఎక్కువగా ఉంటుందంట. అంటే భారతదేశంలో ఎంతైతే మనీ ఉంటుందో జాతీయ ఆదాయంలో కూడా అంతే మనీ చూపించాలి కదా. కానీ జాతీయ ఆదాయం లెక్కించడం ఒక మనీ అంట, ప్రజల మధ్య ఉన్నటువంటి డబ్బేమో మరొక రకంగా ఉందంట. అంటే ప్రజలు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వాస్తవమైన గణాంకాలు చెప్పడం లేదు, వాస్తవమైన గణాంకాలు రాబట్టడానికి కాలేదు. అంటే డబ్బు మొత్తం కూడా తీసుకుపోయి అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టేస్తే మరి ఏడవుతుంది, జాతీయ ఆదాయం లెక్కించబడుతుందా, లెక్కించబడదు. నెక్స్ట్, సర్వే అప్రోచ్, ఎంపిక చేసిన జనాభా యొక్క వినియోగ ధోరణి దేశం మొత్తం వినియోగంలో సరిపోల్చత ద్వారా అంచనా వేయొచ్చు మన నల్లధనం. నెక్స్ట్, ఫిస్కల్ అప్రోచ్, ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలుగా విడదీసి ఒక్కొక్క రంగంలో నల్లధనం ఎంత ఉంటుందో అంచనా వేయడమే ఫిస్కల్ అప్రోచ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నల్లధనం అంచనా 1953-54 సంవత్సరానికి కాల్డర్, ఆయన పేరేంటి, కాల్దర్ దేశంలో మొదటిసారిగా నల్లధనాన్ని అంచనా వేశాడని చెప్పి మనం భావించవచ్చు. ఈ కాల్డర్ అంచనాలలో అప్పట్లోనే 1953-54లోనే ఎంత నల్లధనం ఉండేదంటే 600 కోట్ల రూపాయలు నల్లధనం ఉంది. ఇది దేశ జీడిపిలో 6% అంట 1953-54లో. నెక్స్ట్, ప్రత్యక్ష పన్నులు ఎంక్వైరీ కమిటీ చైర్మన్ వాంచు అంచనాలలో 1961-62లో దేశ జిఎన్పిలో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఓకేనా, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ స్థూల జాతీయ ఉత్పత్తిలో 4.4% నల్లధనం ఉంది. నెక్స్ట్, రాంగ్నేకర్ అంచనాలలో వాంచు కమిటీ అంచనాల కంటే ఎక్కువ నల్లధనం ఉన్నట్లు తెలియవస్తుంది. అంటే ఈ రాంగ్నేకర్ అనే ఒక వ్యక్తి ఆ నల్లధనాన్ని లెక్కిస్తే ఆల్రెడీ వాంచు కమిటీ అంచనా వేసింది కదా, దానికంటే ఎక్కువ ఉందంట. నెక్స్ట్, చోప్రా అంచనాలు 1982లో తన అధ్యయనాలను ప్రకటించను. 1976-77లో జిఎన్పిలో నల్లధనం 14.4% ఈ చోప్రా అంచనాల్లో నల్లధనం ఉందంట. గుర్తుపెట్టుకోండి, రైట్. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. కాల్డర్ అనే పేరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సంస్కరణలకు ముందు ప్రభుత్వం ఇక్కడ నల్లధనం పెరగడానికి గల కారణాలు. మన భారతదేశంలో నల్లధనం పూర్తిగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం. సంస్కరణ ముందుకు ప్రభుత్వం నియంత్రణలో అధికంగా ఉండడం వల్ల అవినీతి ఎక్కువైపోయింది. అంటే భారతదేశంలో 1991లో సంస్కరణ తీసుకొస్తే అంతకుముందు మన భారతదేశంలో ఒక వ్యక్తి లైసెన్స్ను పొందాలి అంటే చాలా నిబంధనలు ఉండేవి. ఈ చాలా నిబంధనలు ఉండడం వలన ఆ వ్యక్తి లైసెన్స్ను పొందక పరిశ్రమలు స్థాపించేవాడు, ఆ దొంగ లెక్కలు చూపి పరిశ్రమలు స్థాపించేవాడు. దీని వలన పన్ను ఎగుమతికి పాల్పడి దేశంలో నల్లధనం పెరిగేది. ఓకేనా, రైట్. లైసెన్స్ ఇచ్చేటప్పుడు విపరీతమైన లంచాలు తీసుకునేవాళ్ళు, దీనివల్ల నల్లధనం పెరిగేది. 1991 ముందు పన్ను రేట్లు అధికంగా ఉండేది. ఎప్పుడైతే ట్యాక్స్ ఎక్కువ ఉంటుందో ఆ ట్యాక్స్ కట్టకుండా పన్ను ఎగుమతికి పాల్పడతాడు, ఆటోమేటిక్ గా అతని దగ్గర నల్లధనం పెరిగిపోతుంది. నెక్స్ట్, రాజకీయ పార్టీకి అందించే విరాళాలు కూడా దీనికి కారణమవుతున్నాయి. దీనికి నల్లధనం పెరిగిపోవడానికి. పట్టణాలలో ఉన్న భూములకు ప్రభుత్వం ధర కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడమే ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్తున్నారు. అక్రమంగా
గనుల నుండి వనరులను దోచుకోవడం కూడా ఏమవుతుంది, నల్లధనం చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ నల్లధనం ఆదాయ సంపాదన మార్గాలు. మళ్ళీ నల్లధనాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నారు? నల్లధనాన్ని అరికట్టే చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వలన దేశంలో నల్లధనం పెరిగిపోతున్నది, అంతే కదా. నల్లధనం యొక్క చట్టాలని అమలు చేస్తే కదా మరి ఆ నల్లధనం బయటపడడానికి. సరిగా అమలు చేయకపోతే ఉండేది కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వ పన్నులు అధికారులకు లంచాలు ఇవ్వడం, ట్యాక్స్ వసూలు చేసే అధికారులకు లంచాలు ఇచ్చేసి మేనేజ్ చేస్తున్నారు. ట్యాక్స్ హెవెన్, తక్కువ రేటు పన్నుగల దేశాలకు చేయి వస్తువుల విలువను తక్కువగాను దిగుమతులు విలువ ఎక్కువగాను చూపుతూ నికర పన్ను ప్రయోజనాన్ని సంపాదిస్తున్నారు. విదేశీ ప్రయాణం మరియు అదేవిధంగా తిరుగు ప్రయాణం వంటివి కూడా కారణమవుతున్నాయి. అంటే మన భారతదేశం నుంచి డబ్బు పట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించాం అని చెప్పి మళ్ళీ అదే డబ్బులు తీసుకొచ్చి మన భారతదేశంకి వస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ భారతదేశం నల్లధనం ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? నల్లధనం ఎక్కువైపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఎలా ఉంటుంది? నల్లధనం దేశ విత్త వ్యవస్థను దెబ్బతీస్తుంది, కరెక్టే కదా. ఎప్పుడైతే నల్లధనం ఎక్కువైపోతుందో దేశ ఆర్థిక అభివృద్ధి చూడదు కూడా, దేశ ఆర్థికంగా అభివృద్ధి కాదు. నల్లధనం దేశ గౌరవానికి ప్రతికూల ప్రభావం కలుగజేస్తుంది, కరెక్టే. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారు. ప్రభుత్వం పన్నుల రాబడి ఎక్కువగా కోల్పోతున్నది. పన్ను ఎగవేత ద్వారా ప్రభుత్వ రాబడి ప్రత్యక్షంగా పరోక్షంగా క్షీణిస్తున్నదంట. ఓకేనా. నల్లధనం ఎక్కువైపోవడం వలన మరి భారతదేశంలో నల్లధనాన్ని నియంత్రణ అధికార సంస్థలు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే నల్లధనాన్ని నిరోధించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో ముఖ్యమైనవి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1945, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1949, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 1963, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ 1964, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 1964. నెక్స్ట్ భారతదేశం నల్లధనం నియంత్రణ అధికార సంస్థలు యాంటీ కరప్షన్ బ్యూరో 1959. ఈ యాంటీ కరప్షన్ బ్యూరోలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి యాంటీ కరప్షన్ డివిజన్, ఎకనామిక్ క్రైమ్స్ డివిజన్, స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరోస్. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2008, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో 2015, పోలీస్ శాఖ ఇది చాలా కాలం నుంచి మన భారతదేశంలో ఉంది. నెక్స్ట్ చివరిది భారతదేశం అవినీతి నిరోధక చట్టాలు. అవినీతి నిరోధక చట్టం ఎప్పుడు 1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, బినామీ లావాదేవీల నిషేధ చట్టం యాక్ట్ 1988, హవాలా లావాదేవీల నియంత్రణ చట్టం 2002, కేంద్రీయ గూఢాచార కమిషన్ చట్టం 2003, విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం 2010, లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013, రహస్యంగా చేయు విదేశీ ఆదాయ ఆస్తు పన్ను విధింపు చట్టం ఎప్పుడు 2015, పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టం ఎప్పుడు 2018. ఇవి మనకి ప్రధానంగా భారతదేశంలో నల్లధనాన్ని నిరోధించేటటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.